ఫ్రెండ్స్, మన ఆధునిక లైఫ్ స్టైల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేయడం పరిపాటైపోయింది. వర్కింగ్ మదర్స్ బాగా పెరిగిపోయారు. 65 ఏళ్లు పైబడి రిటైర్ అయిన వారు సైతం ఖాళీగా ఉండడం ఎందుకని తమ ఫీల్డ్లో ప్రైవేట్ జాబ్ అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నారు. ఈ ట్రెండ్ గనక కంటిన్యూ అయితే ఆఖరికి మా బామ్మ వర్క్ ఫ్రం హోమ్ చేస్తోంది, ఆవిడ్ని డిస్టర్బ్ చేయకుండా అవతలకి వెళ్లి ఆడుకుందామని పిల్లలు మాట్లాడుకునే పరిస్థితి త్వరలోనే చూస్తాం. ఈ సామాజిక మార్పు మంచిదేనంటారా? మీరు దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఈ కాలం పిల్లలకు వీడియో గేమ్లు ఆడుకోవడానికి, సాయంకాలం వేళ ఆరు బయట చల్లని గాల్లో ఆడుకోవడానికి తేడా తెలియట్లేదు. వారి వరకు వీడియో గేమ్ ఆడడమే ఎక్కువ మజా ఇస్తుంది. ఇలా ప్రతి అనుభవం, దాని వెనుక ఉండే ఆనందం మనకు తెలియకుండానే కల్తీ అయిపోతున్నాయి. అయితే మనం తెలియకుండానే మనీ ట్రాప్లో పడిపోతున్నామా? అనుభవాల సారమే జీవితం అంటారు. అయితే సరైన అనుభవాలు చూస్ చేసుకోవడంలో మన జనరేషన్ విఫలమవుతోందా? పండక్కి చేసుకునే పిండి వంటల్ని వారానికొకసారి రెస్టారెంట్లో తినే ఫాస్ట్ ఫుడ్స్ రీప్లేస్ చేసేశాయి. మనం చిన్నప్పుడు సంవత్సరానికి 2 సార్లు కొనుక్కునే కొత్త బట్టల అనుభవం ఈరోజు అమెజాన్లో వారానికి ఒకసారి పెట్టే ఆర్డర్ రీప్లేస్ చేసేసింది. కానీ అంతే ఆనందాన్ని ఇస్తోందా? కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగు చేయాలనో, చదివిన చదువు వేస్ట్ అవ్వకూడదనో, అవకాశం ఉన్నప్పుడే అందిపుచ్చుకోవాలనో, ఖాళీగా ఇంట్లో కూర్చుంటే చులకనైపోతామనో, డబ్బుంటేనే నలుగురిలో గౌరవ మర్యాదలు ఉంటాయనో ఈ ఎండమావుల వైపు పరుగులు తీసే యువత ఎక్కువైపోయారు. పిల్లల చదువులు ఎక్కువ ఇంపార్టెంటో, రాక వచ్చిన ఉద్యోగాన్ని నిలబెట్టుకుని కొత్త ప్రాజెక్టులో తమని తాము ప్రూవ్ చేసుకోవడం ఎక్కువ ఇంపార్టెంటో తల్లిదండ్రులు తేల్చుకోలేకపోతున్నారు. ఇలా పిల్లల చదువుతో పోటీ పడుతూ తల్లిదండ్రుల కెరియర్ సాగుతూ ఉంటే, అమ్మా నాన్న మాతో సరిగ్గా టైం స్పెండ్ చేయట్లేదని పిల్లల చదువు సంధ్యలపై భారీ ఎక్స్పెక్టేషన్లతో తల్లిదండ్రులు, ఇలా కుటుంబ సభ్యులందరిలో మరోవైపు విపరీతంగా మానసిక ఒత్తిడి పెరుగుతోంది. జీవితం యాంత్రికమైపోయింది. పిల్లలకు స్టడీసే కాకుండా మార్షల్ ఆర్ట్స్, మ్యూజిక్ లాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. ఆడవారికి ఉదయం లేవగానే ఇంటి పని, ఆఫీస్ వర్క్, మగవారికి 10 గంటలు పనిచేసిన రాత్రి సైతం వదలని క్లయింట్ కాల్స్, 70 అవర్ వర్క్ వీక్ ని ప్రపోజ్ చేసే బాస్లు, ట్రాఫిక్ జామ్లు, ఇలా అందరూ ఇంటికి చేరేసరికి సాయంత్రం 8 అయిపోతుంది. కుటుంబం అంతా అలసిపోయి టీవీ పెట్టుకుని గడిపేయడం, డిన్నర్ స్విగ్గీలో ఆర్డర్ చేసుకోవడం, కనీసం కబుర్లాడుకోవడానికి కూడా సమయం లేకుండా పోతుంది. పిల్లల పక్కన పడుకుని రాత్రిపూట వాళ్లకు రకరకాల కథలు చెప్పి నిద్రపుచ్చే తల్లిదండ్రులు కరువయ్యారు. రేపొద్దున 5 గంటలకే లేవాలి, అలారం పెట్టుకుని తొందరగా పడుకో అని చెప్పే తల్లిదండ్రులే ఎక్కువ కనిపిస్తారు. వీకెండ్ కూడా ప్రాజెక్టులు, డెడ్లైన్లు అంటూ ఆఫీసుల చుట్టూ తిరిగేవారు కొంతమంది అయితే, వీకెండ్ వస్తే రిలాక్స్ అవ్వడానికి సినిమాకు, షాపింగ్ కి వెళ్లి దగ్గరలో రెస్టారెంట్లో తిని ఇంటికి వచ్చి పడుకోవడమే ఆనందంగా అనుకునేవారు కొంతమంది. అంతేగాని ఒక్కరోజైనా ఇంటి పట్టున ఉండి ఫ్యామిలీతో హ్యాపీగా వండుకుని కలిసి భోంచేయడం కనిపించట్లేదు. అలసిపోయి ఇంటికి వచ్చిన పార్ట్నర్ కి కాఫీ ఇచ్చి కబుర్లు చెప్పి రిలాక్స్ చేసేవారే కరువయ్యారు. ఈ మధ్య రోజు కంప్లైంట్ చేస్తున్నావనో, నీకన్నా నాకే ఎక్కువ స్ట్రెస్ ఉందనో, నీకన్నా నా జీతం ఎక్కువ కాబట్టి నువ్వే అర్థం చేసుకో అని అడిగే పార్ట్నర్స్, ఈ రోజు ఇంటి తాళాలు మర్చిపోయాను, ఇంటి బయట ఉన్నాను, నువ్వు ఆఫీస్ నుంచి ఎప్పుడు వస్తావని ఫోన్ చేసి హడావిడి పెట్టే పార్ట్నర్స్. ఇలా భార్యాభర్తల మధ్య అనుబంధం ట్రాన్సాక్షన్ గా మారిపోయింది. ఆఖరికి పండగలకి బంధువులతో కలిసి ఎంజాయ్ చేసే టైం నుంచి పెళ్లి ముహూర్తం వీకెండ్ పడిందా లేక వీక్ డే సెలవు పెట్టాల్సి వస్తుందా అని స్ట్రెస్ అయ్యే వర్కింగ్ కపుల్స్ ఎక్కువ కనిపిస్తున్నారు. ఎక్కువ కలవకపోవడం వల్ల మన పిల్లలకి చుట్టాలు, బంధువుల్లో సరైన వరుసలు కూడా తెలియట్లేదు. మన కజిన్స్ పిల్లల పేర్లే మనకు సరిగా గుర్తుండట్లేదు. పండగలకు, పెళ్లిళ్లకు కలిసినప్పుడు బంధువుల్లో, అన్నదమ్ముల్లో, తోడికోడళ్లలో కూడా కంపారిజన్స్ విపరీతంగా పెరిగిపోయాయి. ఈ బిజీ లైఫ్ స్టైల్లో ఒకరితో ఒకరం ప్రేమగా మాట్లాడుకోవడం మర్చిపోతున్నాం. మన పిల్లలతో 4 మంచి మాటలు చెప్పడం మర్చిపోతున్నాం. మన సమస్యలను పక్కన పెట్టి ఓ గంట సేపు వాళ్లకు నచ్చిన ఆటలాడడం, వాళ్ల ఇష్టాలు, భయాలు, టెన్షన్స్, వరీస్ ఇవన్నీ పట్టించుకోవడం మర్చిపోతున్నాం. కనీసం వాళ్ల స్కూల్ టీచర్స్, ఫ్రెండ్స్ వీటి గురించి అడగడం కూడా మర్చిపోతున్నాం. వారికి హ్యూమన్ వాల్యూస్ అంటే ఏంటో తెలియకుండానే పెరుగుతున్నారు. వారిలో మానసిక సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. పిల్లలు అమ్మ ప్రేమకి, నాన్న భయానికి దూరం అవుతున్నారు. తల్లిదండ్రులకి పిల్లలను సరిగ్గా పెంచడం లేదన్న ఇన్సెక్యూరిటీ వల్ల అడిగిందల్లా కొనివ్వడం, గారాబం చేయడం అలవాటైపోయింది. దీంతో పిల్లలు కష్టపడే మనస్తత్వం, అనుకున్నది దొరక్కపోతే సర్దుకుపోయే మనస్తత్వాన్ని కోల్పోతున్నారు. ఇది వాళ్ల ఫ్యూచర్ కి ఏమాత్రం మంచిది కాదు. మరి మన అనుభవాల్ని అనుభూతులుగా మార్చుకోవడం ఎలాగో, గాడి తప్పిన జీవితాన్ని దారిలోకి తెచ్చుకోవడానికి 10 సూత్రాలు ఈ వీడియోలో చూద్దాం. 1. బ్యాలెన్స్ వర్క్ లైఫ్. ఉద్యోగాలు మానేయమని చెప్పట్లేదు గానీ, మేనేజర్ దగ్గర మంచి పేరు కోసమో లేక డెడ్లైన్ సమయానికి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం కోసమో రోజుకి 10 నుండి 12 గంటల వరకు పనిచేయడం తగ్గించండి. మీ మేనేజర్ కి మర్యాదగానే నో చెప్పడం నేర్చుకోండి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోండి. 2. అసెస్ కెరియర్ మోటివ్ అండ్ రిఫ్లెక్ట్ ఆన్ వర్క్ హ్యాబిట్స్. జాబ్ చేయడం వెనక మన మోటివ్ ని గమనించాలి. స్టేటస్ కోసమో, ఎక్స్ట్రా ఇన్కమ్ కోసమో, మన చదువు వేస్ట్ అవుతుందనో, ఇతరులలో గుర్తింపు కోసమో, ఆపర్చునిటీ వచ్చిందనో ఇలాంటి మైండ్ సెట్ తో జాబ్ చేయకూడదు. ఇలా డబ్బుల కోసం పెట్టే పరుగు ఎటు దారి తీస్తోందో
ఆలోచించండి. ఈ ఎక్స్ట్రా ఇన్కమ్ వలన మీ ఫ్యామిలీ ఎంత స్ట్రెస్ కి లోన్ అవుతుందో విశ్లేషించి చూసుకోండి. మీ ప్యాషన్ ని అనుసరించి కెరియర్ వెతుక్కోండి. పిల్లల రెస్పాన్సిబిలిటీ ఎక్కువగా ఉండే మదర్స్ అయితే పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీస్ ఉంటే చూసుకోండి. మగవారు కూడా ఫ్యామిలీకి సమయం కేటాయించలేనంత వర్క్ ప్రెషర్ ఉంటే బాస్ తో మీ లిమిట్స్ గురించి చర్చించండి. 3. టేక్ అ బ్రేక్. జాబ్ వలన మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అవుతోందంటే జాబ్ మారడం గానీ కొన్ని రోజులు బ్రేక్ తీసుకోవడం గానీ చేయండి. కొంచెం ఫైనాన్షియల్ స్టెబిలిటీ వచ్చిన వారైతే ఎర్లీ రిటైర్మెంట్ ఆప్షన్స్ గురించి ఆలోచించండి. 4. మాస్టర్ ద ఆర్ట్ ఆఫ్ సేవింగ్ అండ్ ఇన్వెస్టింగ్. రూపీ సేవ్డ్ ఇస్ అ రూపీ ఎర్న్డ్ అని మనందరికీ తెలిసిందే కదా. ఎక్స్ట్రా ఇన్కమ్ బదులు మన స్పెండింగ్ హ్యాబిట్స్ అదుపులో ఉంచుకోవాలి. పండగ సీజన్ లో సేల్స్, డిస్కౌంట్స్ చూసి అవసరం లేకపోయినా షాపింగ్ చేయడం, ఫ్యాషన్ ఫాలో అవుతూ వార్డ్రోబ్ దుస్తుల్ని ఎప్పటికప్పుడు మార్చడం, పాత గ్యాడ్జెట్స్ ని లేటెస్ట్ టెక్ గ్యాడ్జెట్స్ తో రీప్లేస్ చేయడం, ఎక్కువగా బయట ఫుడ్ ప్రిఫర్ చేయడం, ఇలాంటి అలవాట్లు తగ్గించుకోండి. ఇన్వెస్ట్మెంట్, ఫైనాన్స్ మేనేజ్మెంట్ వంటి వాటిపై దృష్టి పెట్టండి. 5. ఎంబ్రేస్ కంటెంట్మెంట్. ఉన్న దాంట్లో తృప్తిగా బతకడం, సర్దుకుపోవడం ఎలాగో మన పిల్లలకి మనమే చూపించాలి. 6. అలైన్ విత్ ట్రూ ప్రయారిటీస్. మన కెరియర్ పై కంటే రేపటి తరాన్ని తీర్చిదిద్దడం ప్రయారిటీ చేసుకోండి. వయసు పైబడిన అత్తమామలు తల్లిదండ్రులతో ఎక్కువ సమయాన్ని గడపడం, వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ప్రయారిటీ చేసుకోండి. 7. బిల్డ్ ఫ్యూచర్ జనరేషన్. పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేయండి. ర్యాంకులు, మార్కుల కన్నా వారికి అభిరుచి ఉన్న ఫీల్డ్ లో వారిని ప్రోత్సహించండి. అంతేగాని వేరే పిల్లలతో పోల్చి పోటీతత్వాన్ని అలవాటు చేయొద్దు. ఇలా చేయడం వల్ల వారు ఎప్పుడూ ఇంకొకరితో తమ జీవితాన్ని పోల్చుకుని చూసుకుని తమకు దక్కిన దాంతో సంతృప్తిగా ఉండలేరు. మన పిల్లలకి మన సంస్కృతి పట్ల, మన భాష పట్ల అవగాహన పెంచండి. జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా వారిని తయారు చేయండి. రోజు వారికై కొంత సమయాన్ని కేటాయించి వారి సమస్యలను తెలుసుకుని తమదైన శైలిలో వాటిని ఎలా పరిష్కరించాలో సూచనలు ఇవ్వండి. 8. ప్రయారిటైజ్ వెల్ బీయింగ్. మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించి తరచూ ఫ్రెండ్స్ తో సమయం స్పెండ్ చేయడమే కాకుండా మీ హాబీస్ ని కూడా పర్స్యూ చేయండి. ఇలా చేయడం వల్ల స్ట్రెస్ లేకుండా ఎప్పుడు సంతోషంగా ఉంటాం. మన మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మీతో మీరు రోజుకి ఒక 10 నిమిషాలు ఏకాంతంగా గడపండి. అలాగే మీ అమూల్యమైన సమయాన్ని మానసిక ఎదుగుదలకు అంటే బుక్స్ చదవడం, మంచి డాక్యుమెంటరీస్ చూడడం, మెడిటేషన్, ఆధ్యాత్మికత ఇలాంటి వాటికి ఉపయోగించండి. 9. మేక్ మెమరీస్ విత్ లవ్డ్ వన్స్. నేచర్ కి దగ్గరగా వీకెండ్స్ ఫ్యామిలీస్ తో ఏవైనా ఫన్ గేమ్స్, ఫిజికల్ యాక్టివిటీస్ ప్లాన్ చేయండి. 10. అప్రిషియేట్ ద లిటిల్ థింగ్స్. డబ్బుతో కొనలేని చిన్న చిన్న సంతోషాలని జీవితంలో మిస్ కాకుండా చూసుకోండి. అదే మీ పిల్లలకి అర్థమయ్యేలా చెప్పి నేర్పించండి. ఫ్రెండ్స్, మన తల్లిదండ్రులు మనకిచ్చిన అనుభూతుల్ని, హ్యూమన్ వాల్యూస్ ని వీలైనంత వరకు మనం మన పిల్లలకి అందించే ప్రయత్నం చేద్దాం.